దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయును గాక. కూర్చుందాం. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 47వ కీర్తన. కీర్తనల గ్రంథము 47వ కీర్తన. ఇది కోరహు కుమారులు వ్రాసిన కీర్తన. ఇది కోరహు కుమారులు వ్రాసిన కీర్తన. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ఒకసారి తెలుగు బైబిల్లోనే ఆ 1వ వచనం పైన చిన్న అక్షరాలతో రాసిన మాటలు నేను చదువుతున్నానండి. ప్రధాన గాయకునికి కోరహు కుమారులు చేసిన గీతము. రాసిన గీతం కాదు, చేసిన గీతం. అంటే ఎవరో చేసిన దానిని వీరు ఒక గీత రూపంలోనికి తీసుకొచ్చి ప్రధాన గాయకునికి సమర్పించుకున్నారు అని అర్థం. అయితే ఇంగ్లీష్ వెర్షన్లోకి వెళ్తే అక్కడ రాసున్న మాట ఏంటంటే ఏ సాంగ్ అండ్ ఏ శామ్ ఫర్ ద సన్స్ ఆఫ్ కోరాహ్. ఏ సాంగ్ అండ్ శామ్, ఓ పాట, కీర్తన. ఇక్కడ రాసున్న మాట గీతం అనే రాసుంది. ఇంగ్లీష్లో ఏమర్థం వస్తుందంటే ఈ పాట, ఈ కీర్తన. పాట అంటే ఏంటి, కీర్తన అంటే ఏంటి? పాట అంటే ఏంటి? మనందరికీ వాడుకలో ఉన్న మాట ఇదంతా. పాట అంటే ఎలాగైనా పాడేయచ్చు. కీర్తన అంటే జతులు అంటే ఈ సంగీతం నేర్చుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, మనకేం తెలుస్తుంది. కీర్తన అంటే సంస్కృత పదం. కీర్తన అంటే అర్థం ఏంటంటే ప్రశంస, స్తుతి, లేకపోతే దేవుణ్ణి కీర్తించటం. అది రాగాలతో ఉంటుంది. పాట అనేది అక్షరమాలిక, దాన్ని ప్రాసతో రాస్తారు. ఆ ఆఖరి వచ్చే అక్షరాలు కానీ మొదటి అక్షరాలు కానీ ఒకే అక్షరంతో స్టార్ట్ అయ్యి అది ఒక ప్రాసతో రాసేది పాట. ఒక భావాన్ని బట్టి రాసేది పాట. కీర్తన అంటే ఒక ప్రశంస, లేకపోతే స్తుతి, లేకపోతే దేవుణ్ణి కీర్తించటం. ఎవరో రాసిన కీర్తనను, ఎవరో రాసిన పాటను కోరహు కుమారులు వ్రాసి అక్కడున్న క్వయర్ లీడర్కి, ప్రధాన గాయకునికి అప్పగించారనమాట. అది అర్థం. అయితే ఈ కీర్తన ఎవరు రాశారు అని అంటే హిజ్కియా గారు రాసిన కీర్తన. ఈ కీర్తన ఎప్పుడు రాసుంటారు? యెషయా గ్రంథం 36వ అధ్యాయం 37వ అధ్యాయం. తీయక్కర్లేదమ్మా. యెషయా గ్రంథం 36, 37లో ఉన్న సందర్భాన్ని బట్టి రాశారు. అర్షూరు రాజు మహారాజై ఇక్కడ ఉంటుంది కూడా. ఈ 2వ వచనం 2వ లైన్ చదవండమ్మా. ఆయన సర్వభూమికి మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై. యెషయా గ్రంథం 36, 4వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 36, 4వ వచనం. ఏంటంట ఆయన ప్రస్తుతించుకుంటున్నాడు. ఏమని? మా రాజే మహారాజు అని. కానీ ఈ సర్వభూమికి మహారాజు దేవుడు. దేవునికి స్తోత్రం. సన్హరీబు మృతి పొందాడు, కానీ దేవునికి టైముతో సంబంధం లేదు. శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలము వరకు మన దేవుడు చిరంజీవి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అని హిజ్కియా ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మహారాజుగా ప్రకటించుకున్న ఆ సన్హరీబు యూదా దేశం మీదకి దండెత్తి వచ్చి యూదా కాపలాదారులు, యెరూషలేము కాపలాదారులు ఆ సియోను కొండ మీద నుంచి ఎటు చూసినా, అటు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు ఎటు చూసినా సైనిక గుడారాలే కనపడుతున్నాయి. ఒక పురుగు సహితం ఈ యెరూషలేములోనికి వచ్చే ప్రసక్తి లేదు. భయంకరమైన ఆయుధాలు పట్టుకుని, భయంకరమైన యంత్రాలు పట్టుకుని, భయంకరమైన కేడములు పట్టుకుని వారికి రేపు పొద్దున్నుంచి మనం యుద్ధం ప్రారంభించాలి. మొదట యెరూషలేము గోడను కూలగొట్టాలి, తరువాత లోపలికి వెళ్ళాలి. యుద్ధం ఎన్ని ఎక్కువ రోజులు జరిగితే మనకు అంత మంచిది. ఎందుకంటే లోపల ఉన్న వారికి ఆహారం ఉండదు, లోపల ఉన్న వారికి నీరు ఉండదు, లోపల ఉన్నవారు ఇక చనిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు వారే లొంగిపోతారు. ఒకవేళ ఆ ప్రాకారం, యెరూషలేము ప్రాకారం పడిపోతే
మనమే చొచ్చుకెళ్ళిపోయి అక్కడున్న స్త్రీలను చెరిచేసి ముసలివారిని చంపేసి జ్ఞానులను బానిసలుగా తీసుకుని వెళ్ళిపోదామని అక్కడున్న పెద్దలందరూ ఆ టెంట్లో కూర్చుని యుద్ధ వ్యూహ రచన ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఇక చీకటి పడుతుందనేసరికి రేపు పొద్దున్నే లెగాలి కాబట్టి అందరూ విశ్రమించారు. కాపలాదారులు మాత్రం చూస్తా ఉన్నారు, ఎప్పుడు తెల్లవారుతుందా యుద్ధం ప్రకటిద్దామని. అయితే ఈ సందర్భంలో యెరూషలేములో ఉన్న ప్రత్యక్ష గుడారములో, లేకపోతే సొలొమోను దేవాలయంలో హిజ్కియా యెషయా దేవుని మందిరంలో కూర్చుని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ, దేవా మాకు సహాయం చేయవా, దేవా మమ్మల్ని విడిపించవా. ఆ 46వ కీర్తన, ఇప్పుడు మనం చదువుకున్నది 47, 46వ కీర్తనలో ఆపత్కాల ముందు ఆశ్రయుడా, నమ్ముకొనదగిన సహాయకుడా, నువ్వు మాకు సహాయం చేయవా. భూమి మార్పు నొందినను, సముద్రపు తరంగముల ఘోషకు ఆ పర్వతములు కొట్టుకుపోయినను భయపడొద్దన్నావు కదా. ఎదురుగుండా సైన్యం ఉన్నారు ప్రభువా, మా పరిస్థితి ఏంటి, మేము లోబడిపోవలసిందేనా, మేము ఓడిపోవలసిందేనా అని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే ఈలోగా తెల్లవారింది. వీళ్ళేమనుకుంటున్నారు, యూదా ప్రజలు, యెరూషలేములో ఉన్న రాజు ప్రవక్త అయిన యెషయా ఏమనుకుంటున్నారు, ఇక యుద్ధం స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే తెల్లవారుతుందనగా 6 గంటల నుంచే యుద్ధం ప్రారంభమైపోద్ది. ఎందుకు మనం ఉపవాసం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా టైం పీరియడ్ ఎందుకు పెట్టుకున్నామంటే, యుద్ధం అనేది కరెక్ట్గా స్టార్ట్ అయ్యేది 6 గంటలకి, ముగించేది 6 గంటలకి. మనము పోరాడునది ఇకలోహ అధికారులతో కాదు గాని అంధకార సంబంధమైన అధికారులతో పోరాడుతున్నాం. కడుపు కట్టుకుని మోకరిస్తున్నాం. కాబట్టి మన ఉపవాసం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆ దేవుని సన్నిధిలో, పోరాటంలో, యుద్ధ భూమిలో మనం అపవాదితో పోరాడుతున్నాం. అయితే రాజు వీళ్ళందరూ చూస్తున్నారు యుద్ధం ప్రారంభమైపోతుందని. జనులందరూ భయపడిపోతున్నారు, ఏం చెయ్యాలా అని. పిల్లల్ని దాచుకుంటున్నారు, ప్రభువా మా పిల్లల పరిస్థితి ఏంటని. 7 అయిపోయింది, దాంట్లో నుంచి సౌండ్ రావట్లేదు. 8 అయిపోయింది, కదలిక లేదు. 9 అయిపోయింది, ఒక్క మనిషి తిరిగాడట్లేదు. ఏమైందా అని అనుకుని ఆలోచించే లోపల యూదా రాజు యొక్క వేగులు వారు ఆ అర్షూరు టెంట్స్ లో నుంచి బయటకు వచ్చారు. ఆ గుడారాల్లో నుంచి బయటకు వచ్చి, ఒక్కడు బతికి లేడు ఇక్కడ, అందరూ మృతదేహాలు అయిపోయి ఉన్నారు. సన్హరీబు రాజు పారిపోయాడు, రబ్షాకే చచ్చిపోయాడు, ఇక యుద్ధం చేసేవారు ఒక్కరు లేరు అని చాటింపేసేసరికి హిజ్కియా రాజు గుర్తు చేసుకుని చెప్తున్నాడు ఏమని, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, యెహోవాకు ఆర్భాటముతో స్తోత్రగానము చెయ్యండి సర్వజనులారా అని గట్టిగా అరుస్తూ ఉంటే, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు కదండి మనం యుద్ధంలో రక్షించబడ్డామని. ఎవరికి వారు చప్పట్లు కొడతానే ఉన్నారు. కానీ ఈ రాజు యొక్క యాంగ్జైటీ ఏంటంటే, మన దేవుడు మనలను రక్షించాడు. అంతకు ముందు కీర్తనలో ఏమని రాశాడు ఆయన, 4వ వచనం, 46వ కీర్తన 4వ వచనం, ఒక నది ఉంది దేవుని పట్టణమును 5 దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు, దేవునికి స్తోత్రం. 46వ కీర్తనలో ఏదైతే స్తుతిచ్చాడో 47వ కీర్తనలో అదే జరిగింది, దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు, అరుణోదయమున. ఇక్కడ అరుణోదయమునే ఒక దూత దిగొచ్చాడు, 185,000 మందిని హతమార్చేశాడు. ఇక నా దృష్టికి తెలిసినంత వరకు అక్కడ 185,000 మంది సైన్యం మాత్రమే ఉన్నారు. ఇంకొక పురుగు ఎక్స్ట్రా ఉన్న దూత చంపేసి నిదానంగా ధీరుడుగా వీరుడుగా నడిచెళ్ళిపోయేది. అది ముందే ఈ రాజైన హిజ్కియా ఆలోచించి 47వ కీర్తనలో స్తోత్రం చెల్లిస్తున్నాడు. దేవుని పట్టణం, దేవుడున్నాడు అక్కడ, ఇక ఆ పట్టణానికి చలనం చెప్పాలి, చలనం లేదు. అరుణోదయమున దేవుడు ఆ పట్టణానికి సహాయము చేయుచున్నాడు. ఈ రోజున దేవుని పట్టణం నువ్వే 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 నేనే. ఈ దేవుని పట్టణంలో దేవుడున్నాడు. ఈ దేవుని పట్టణానికి చలనం ఉండదు. అరుణోదయము నుండే దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తమే జయం. ఉదయము నుండే
దేవుడు ఈ పట్టణానికి సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం నిద్రించుచున్నా, మనం నిద్రపోతున్నా కునుకక కాపాడుతూ ఆయన మనలను నడిపించుచున్న దేవుడు. ఈ పట్టణంలో ఉండి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఈ సంఘంలో ఉండి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ పట్టణంలో దేవుడు ఉన్నాడు. ఒక నది గలదు. ఇక్కడ వాక్యం అనే నది ప్రవహిస్తా ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అనే నది ప్రవహిస్తా ఉంది. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. ఇక్కడ దేవుని ప్రసన్నత ఉంది. ఇక్కడ దేవుని కాపుదల ఉంది. ఇక్కడ నువ్వు మోకరించి ఏదైతే కన్నీటితో విత్తుతావో అరుణోదయమున సహాయం చేసే దేవుడు, నీ పక్షమున యుద్ధం చేసే దేవుడు నిశ్చయముగా నీకు సహాయం చేయునుగాక. నీ కోరిక, నీ వాంఛ తీర్చునుగాక. నీ పక్షమున యుద్ధమును చేయునుగాక. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 12వ వచనం. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 55వ అధ్యాయము. పర్వతములు మెట్టలు సంగీత నాదం చేస్తాయి. పొలములోని చెట్లన్నీ, దేవునికి స్తోత్రం, చెట్లన్నీ చప్పట్లు కొడుతున్నాయట. మనుషులమైన మనం చప్పట్లు కొట్టక్కర్లేదా? ఏమండి, ఒక వ్యక్తి భర్త వెళ్ళిపోతున్నాడు అనుకో, ఏదన్నా ఇంటికి కావలసిన ఖర్చుకి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు అనుకో, మనం కొట్టినట్టే కొడతారా చప్పట్లు? అప్పుడు కూడా ఏమండి, ఎలా కొడతారు? గట్టిగా చుట్టుపక్కల వాళ్ళందరూ బయటకు వచ్చేసేటట్టుగా ఏమయ్యో అని చప్పట్లు కొడతారు. దేవుని మందిరానికి వచ్చేసరికి మాత్రం తప్పట్లు కొడతారు, చప్పట్లు కొట్టరు. ఇంకొక దగ్గర ఉంటుంది, చెట్లు చప్పట్లు కొట్టుచున్నవి, నదులు చప్పట్లు కొట్టుచున్నవి. చూస్తారా? కీర్తనల గ్రంథం 98వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథం 98. అమ్మా, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొడుతున్నాయి, చెట్లు చప్పట్లు కొడుతున్నాయి, కొండలు నాట్యాలు చేస్తున్నాయి. ఆయన స్వరూపము, ఆయన పోలిక. మనం చప్పట్లు కొట్టి దేవునికి ఆర్భాటము చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక వెర్షన్ అయితే, ఇంకొక వెర్షన్, సీనాయి పర్వతము మీద యెహోవా దేవుడు మోషేకు కనబడి ప్రత్యక్షమై, పరలోకంలో ఉన్న ప్రత్యక్ష గుడారపు నమూనా ప్రకారం నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి. అక్కడ సుత్తి శబ్దము, రాయి శబ్దము వినబడకూడదు. అర్థమవుతుందమ్మా? ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. కట్టాలి. ఏంటట? ఇటుక పనిమిట్టు ఉండరాదు. చెక్కని రాళ్లతో బలిపీఠాన్ని కట్టాలి. బలి అర్పించాలి. అక్కడ శబ్దం రావడానికి వీలు లేదు. కాబట్టి వీళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని వేసినా తీసినా, మేఘం ఆగిపోయినప్పుడు ఏం చేసేవారండి? ప్రత్యక్ష గుడారాన్ని వేసేవారు. మేఘం కదులుతునేసరికి ప్రత్యక్ష గుడారాన్ని తీయటం అని అంటే అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీయటం పెట్టడం కాదు. చాలా తతంగం ఉంటుంది దానికి. ఎవరికి వారు మొయ్యవలసిన వారు సపరేట్గా ఉన్నారు. ఆ మేకులు ఊడదీయాలి. దేవుడు ఏం చెప్పాడు? ఇక్కడ రాయి శబ్దం, సుత్తి శబ్దం రాకూడదు. ఆ మేకులు ఊడదీయాలంటే రాయి శబ్దం రావాలి. ఆ రాయి శబ్దం వినబడకుండా ఇజ్రాయేలీలందరూ ఏం చేసేవారు తెలుసండి? చప్పట్లు కొట్టేవారు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టేవారు. హల్లెలూయా. నువ్వు చప్పట్లు కొట్టుచుండగా నీ మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చునుగాక. హల్లెలూయా. వారు ఆత్మ చేత నడిపించబడ్డారండి ఆ అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు. అందుకే కదా ప్రధాన యాజకుడైన యెహోషువ అంటారు ఏమని? శక్తి చేత కాదు, బలము చేత కాదు,
దేవుని ఆత్మచేతనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి మనం. మనందరికీ బాగా తెలుసు, సువార్తల్లో ఒకసారి యేసుక్రీస్తు ప్రభు సమరయ ప్రాంతంలో నడుచుకుంటూ యెరూషలేముకి వెళ్ళిపోతా ఉంటే ఒక 10 మంది కుష్ఠరోగులు, ఏమండి, మమ్మల్ని స్వస్థపరచు అని పరిగెట్టుకుంటా వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, మీరెళ్ళి మీ ప్రధాన యాజకునికి కనుపరుచుకోండి. రండమ్మా, ఇక్కడికి రండి, నెత్తిమీద అయ్యేసి ప్రార్థన చేస్తాను, కొబ్బరి నూనె తెచ్చుకోండి. ఎన్ని చెప్పాడు ఆయన? ఏమీ లేదు, మీరు వెళ్ళండి, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి కనుపరుచుకోండి. వారు వెళ్ళుచుండగానే మార్గ మధ్యములోనే స్వస్థత పొందారు. తిరిగి వచ్చిన ఎంతమంది? ఒక్కడే. ఆ వాడు కూడా ఎవరు? సమరయుడు. లూకాసు వార్త 17వ అధ్యాయము 15వ వచనం నుంచి చదివితే మంచిది. 17వ వచనం మనకు ముఖ్యం. వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాల దగ్గర సాగిలపడి, వాడు సమరయుడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారండి? అందుకు యేసు 10 మంది స్వస్థపరచబడ్డారు కదా, ఏంటో ఏమన్నాడండి? ఏమన్నాడు? ఎక్కడ? ఈ దినాన్ని కూడా దేవుడు నిన్న అదే మాట అడుగుతాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పాపాల చేత క్షమించబడ్డారు కదా, ఇక్కడ వచ్చిన వారందరి కొరకు నేను సిలువలో రక్తం కార్చాను కదా, ఇక్కడికి వచ్చిన వారు నా గాయాల చేత స్వస్థత పొందుతున్నారు కదా, ఇక్కడికి వచ్చిన వారందరూ నా నామమున ఆశీర్వదించబడుతున్నారు కదా, నన్ను స్తుతించేవారు ఎక్కడా? ఒకవేళ ఒకరిని స్తుతిస్తే మిగతా వాళ్ళు లేరయ్యా, 2 స్తుతిస్తే మిగతా వాళ్ళు లేరమ్మా అని దేవుడి దినాన్ని అడుగుతాడేమో. అందుకే చెప్తున్నాడు, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయండి. ఈ సిలువను గూర్చిన వార్త ధ్యానిస్తున్న ఈ రోజుల్లో ప్రతిరోజు దేవుడు మనతో ప్రత్యేకంగా సంభాషిస్తానే ఉన్నారు. ఆ దేవుని శక్తి ఏంటని, ఆ శక్తిని పొందుకుని కూడా మనం దేవుణ్ణి స్తుతించకపోతే ఒకవేళ దేవుడిని అడుగుతాడేమో. ఆ కుష్ఠరోగిని అడిగాడు, 10 మంది స్వస్థత పొందారు కదా, మిగతా 9 ఎక్కడా? ఒకవేళ స్తుతించకపోతే దేవుడు నిన్ను క్వశ్చన్ చేస్తాడేమో. ఒకవేళ అదే నేరంగా అయిపోద్దేమో. స్తుతి ద్వారా నీ పరిస్థితిని దేవుడు మార్చాలనుకుంటా ఉంటే, నాకు అక్కర్లేదులే బాబు, నాకంటూ ఒక జీవితం ఉంది, నేను డిజైన్ చేసుకుంటానులే ప్రభువా, నువ్వు చాలా మంది ఉన్నారు అనాథులు, వాళ్ళ సంగతి చూడు ప్రభువా. దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. 2వ వచనం చదువుదాం. యెహోవా మహా ఉన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై, మహోన్నతుడు. హీబ్రూ వర్డ్ ఎలియోన్, సర్వోన్నతుడైన దేవుడు, సర్వ ఉన్నతుడైన దేవుడు. పైన ఆకాశానికే గాని కింద భూమికే గాని భూమికున్న ప్రజలందరికీ సృష్టికర్త అని అర్థం. సర్వోన్నతుడైన దేవుడు ఆయన. యెహోవా అంటే ఏం పేరండి? జ్ఞాపకార్థనామం. యెహోవా, నీవు ఎలియోన్, నువ్వు భయంకరుడవు ప్రభువా. ఆ 185,000 మందిని కత్తి దూసిన ఆ దూత చంపేస్తున్నప్పుడు అర్షూరు వారి స్థానంలో ఉండి మనం ఆలోచిస్తే మన దేవుడు ఎంత భయంకరుడో మనకు బాగా అర్థమైపోద్ది. ఇక రాబోయే కాలంలో ధవళ సింహాసనం ముందు తీర్పు తీరుస్తున్నప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడు కరుణామయుడిగా వచ్చాడు. ఇక ఆ ధవళ సింహాసనం దగ్గర తీర్పులో మాత్రం ఎక్కడ దయ అనేది ఉండదు. యేసుక్రీస్తు మీకోసం భూమి మీదకి వచ్చాడు, మిమ్మల్ని పిలిచాడు. నా కుమారులు రాజులైన యాజక సమూహం సువార్త ప్రకటించారు. యేసు నామాన్ని మీరు ధరించుకోండి, నమ్ముకోండి, విశ్వసించండి అని అంటే మీరు వారందరినీ హతమార్చారు. కాబట్టి ఇదిగో నీ కొరకు నిత్య అగ్ని గుండం. ఇక కాలటమే అక్కడ.
ఎంతకాలం? నిత్యం. ఆయన భయంకరుడైన దేవుడు. రెండో మాట, ఆయన సర్వభూమికి ఆయనే రాజు. ఆయనే రాజు. ఆయన తప్ప ఇంకొక రాజు లేడు. ఆ చంపేసిన ప్రవీణ్ పగడాలు చెప్పేది నొక్కి 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 చెప్పేది, నా రాజు యేసుక్రీస్తు, మనందరి రాజు ఆయనే. మనకు ఇక్కడ కుల మతాలు లేవు, మనం అందరం మనుషులమే. రంగేదైనా, రుచేదైనా, వాసన ఏదైనా దేవుడు ఒకడే. ఎప్పటికీ ఎన్ని ట్రోల్స్ అండి ఆయన మీద, చనిపోయిన తర్వాత కూడా. చనిపోయాడు అని ఆలోచించకుండా సహితం లెక్కించలేని ట్రోల్స్. ఆడోళ్ళు మరీ ఎక్కువగా, పురుషులు ఇంకా తక్కువ. ఆడోళ్ళు. నిన్న ఒకడు వచ్చాడు బయటికి, చంపింది నేనే అని ధైర్యంగా చెప్తున్నాడు. నేనే అని. ఇక మిగతా వాళ్ళు కూడా చంపేస్తానని చెప్తున్నాడు. ఆయన చూస్తే చంపే రకంలా కనపడలే ఎవడికి. ఆడికి కత్తెట్టుకుంటేనే పడిపోయే రకంగా ఉన్నాడు. అంటే వాళ్ళ దృష్టిలో క్రైస్తవులంటే అమాయకులని. వాళ్ళు ఎక్కువ అంటారు కదా, ఆ డిచ్కి బాబా అన్నవాడు అంటాడు ఏమని, గొర్రెలు, వీళ్ళు గొర్రెలు కదా, ఏం చెప్పినా నమ్ముతారని. ఆ గొర్రె వెనకాల సింహం ఉందన్న సంగతి అయ్యగారికి తెలియదు పాపం. హల్లెలూయా. వస్తుంది, ఒక రోజు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా పరీక్ష ఓర్పును, ఓర్పు సహనమును, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. 3వ వచనం చదువుదామండి. మనం ఎంత భయపెట్టినా జనాలు మనకు భయపడరు. సర్వభూమికి మహారాజు అయిన దేవుడు జనములను తీసుకొచ్చి ఏం చేస్తాడమ్మా? జనాల్ని లోపరిచే దేవుడు మన పరిస్థితులను మనకు లోపరచడా? మనం ఆయన కుమారులం కుమార్తెలం అయినప్పుడు, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నప్పుడు, అమూల్యమైన వెలకట్టలేని రక్తము మన కొరకు వెచ్చించినప్పుడు, నీకు కష్టం వచ్చిందంటే, నీకు దుఃఖం వచ్చిందంటే, నీకు రోగం వచ్చిందంటే, నీ పరిస్థితి బాగోలేదంటే, ఆయన పరిస్థితిని నీకు లోపరచడా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం. మన నమ్మకంలో తేడా. మనకు నమ్మకం లేదు, ఓన్లీ అమ్మకమే. వాక్యంలోకి వెళ్ళినప్పుడు చెప్దాం అమ్మకం సంగతి ఎలా ఉంటుందో. మన దేవుడు మాత్రం జనములను మనకు లోపరుచువాడు. మళ్ళీ ఎక్కడ ఉంచుతాడట? రోమా 16:20 అదే కదా. ఏందయ్యా రోమా 16:20? సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా ఎక్కడుంచాడట? పాదాల కింద తొక్కరా బాబంటే భయం వేస్తుందండి. ఆయన పిరికితనం కలిగిన ఆత్మనియ్యలేదు. ఏ ఆత్మనిచ్చాడు? ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఆత్మను, ధైర్యం కలిగిన ఆత్మనిచ్చి తక్కువ సాతాన్ని అంటే భయం వేసేస్తుందండి. పాస్టర్ గారు మీకైతే బాగుంటుందండి. అధికారం దగ్గర పాస్టరో, మాస్టరో, డీకన్ను, బిషప్, పోపు ఏముండవు. దేవుని దృష్టిలో అందరూ ఒక్కటే. మనందరం ఒక పాత్ర, మనందరం ఒక శరీరం. ఈ వాక్యం చెప్పే అర్హత దేవుడు ఇచ్చాడు. కొంతమందికి నన్ను మించిన ఆత్మలను, లేకపోతే ఆత్మ వరాలను దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు నేను వాక్యం చెప్పడమే కనపడుతుంది. కూర్చున్న వారు ఇంకా శక్తి కలిగిన వారు ఉంటారు. వాక్యం చెప్పేవాడైనా పడిపోవచ్చు, కానీ కూర్చున్నవాడు మాత్రం నిలబడి ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకే నిలబడి ఉన్న వారు సైతం పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవలసిన రోజులు ఇవి. మన పాదాల కింద పెట్టాడు ఆయన. అపవాదిని తొక్కుదాం. పోపును ఏమని పిలుస్తారో తెలుసా అండి? పోపు తెలుసా? ఎక్కడ ఉంటాడు పోపు? ఇటలీలో ఉంటాడు. పోపు దగ్గరికి వెళ్ళి, అయ్యే పోపు గారు నమస్కారం అంటే చంపేండి రాయండి అంటాడు. ఒకవేళ వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పోపును అనుకోండి, మీరు ఎవరు మంచోళ్ళు మీరు అందరూ, నేనే పోపును అనుకో, పరిశుద్ధుడైన సురేష్ గారికి లేకపోతే సురేష్ పోపు గారికి అని చెప్పాలి. నా పేరు ముందు ఏముండాలా? పరిశుద్ధుడు. అది దేవదూషణ. పరిశుద్ధుడు ఒక్కడే, యెహోవాయే పరిశుద్ధుడు. అది కూడా ప్రధాన యాజకుడు అన్న ఆయన సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు
ఇక్కడ కట్టుకోవాలి ఏమని? యెహోవా పరిశుద్ధుడు. అంతే. మన పేర్ల మీద, మన పేర్ల ముందు పరిశుద్ధులని పెట్టుకోవడానికి దేవునికి విరుద్ధమది. శాపం వచ్చేస్తుంది. అసలు ఆ మాటే మనం ఆయన స్తుతించడానికి ఉపయోగించాలి తప్ప, నేను పరిశుద్ధుడండి అని అన్నాం అనుకో, నీకు పడిందా లెక్క. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడితో. ఆయన మహిమను ఎవరు తాకినా ఒప్పుకునే దేవుడు కాదు ఆయన. 4వ వచనం చదువుదాం. ఒక్క మాట. ఎవరు ప్రేమించారండి? మనం ప్రేమించడం కాదు. 91వ కీర్తన 14వ వచనంలో ఏముంటుంది? అతడు నన్ను ప్రేమించను గనుక. ఇక్కడ అది లేదు. ఈ సిలువ యాగం, ఈ సిలువ ధ్యానాల్లో మనం చెప్పుకునే మాట, తాను ప్రేమించ యాకోబునకు మహిమాతిస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ సిలువ యాగాలలో, ఈ సిలువ ధ్యానాలలో మనం నేర్చుకోవలసిన విషయం, ఆయన మనల్ని ప్రేమించి, ఏమండి, ఏ అవకాశం ఉందండి? ఒక కోటీశ్వరుడు వచ్చి రోడ్లు తుడుచుకుంటున్న అమ్మాయినో, లేకపోతే డ్రైనేజీలో చెత్త తీస్తున్న అమ్మాయినో ఐ లవ్ యూ అని చెప్పడం కాదు. ఆ బెంచి కారు ఎక్కించుకుని వెళ్తుంటే చూసేవాళ్ళు మనం ఎలా చూస్తాం? కలికాలం. మళ్ళీ దానికి ఒక పేరెట్టేస్తాం, కలికాలం అని. యేసయ్య చేసిన పని అదే కదండి. ఆవిడ ఇంకా డ్రైనేజ్ తుడుచుకుంటుంది. మన బతుకే డ్రైనేజ్ కదా. కల్వరి మహిమను విడిచిపెట్టి మేఘారూఢుడై, ఇక్కడ ఉన్నవాడు బెంజి కారు వేసుకురావచ్చు, మన యేసయ్య మేఘారూఢుడై. మేఘారూఢుడి మేఘాల మీద ఎవడన్నా నిలబడగలడా? యేసయ్య ఒకడే నిలబడగలడు. ఆయన వచ్చి ఈ డ్రైనేజీలంటే ఈ సురేష్ని పట్టుకుని ఐ లవ్ యూ రా అద్దా వచ్చి, ఏమంత ఘనతండి దేవునికి స్తోత్రం. అదే కదా మహిమాతిస్పదము అంటే, దేవుడు మనకిచ్చేది. అక్కడ మనకి బహుమతులు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి. ఓకే, అంతకు మించిన కిరీటం. మనం ఏ గొప్ప పని చేశామని ఆ రహస్య రాకడలో ఆయన వచ్చినప్పుడు కనురెప్ప పాటులో శరీరం మారిపోయి అక్షయ శరీరం ధరించుకుని ఆ మధ్యాకాశంలో ఆయన దగ్గరికి వెళ్ళిపోతామండి. అంతకు మించిన బహుమతి ఏంటి? ఇక్కడున్న వారందరూ ఎవరైతే ట్రోల్స్ చేశారో వారందరూ చూచుచుండగా ఈ ప్రవీణ్ పగడాల వెళ్ళిపోతా ఉంటే ఏమైపోతారు? అందరూ ఏమైపోతారండి? మీ విశ్వాసం గురించి ఆలోచించాను కానీ, అలాంటి ఒక ఆవిడ, విజయనగరం ఆవిడ చేసిన ట్రోల్ ఆవిడ చూస్తే మీకు అచ్చం దైవే చేస్తుంది అనిపిస్తుంది. గ్రూప్లో పెడదాం అనుకున్నాను, మరలా విశ్వాసాన్ని ఆలోచించి అరే అనుకుంటారేమోనని పెట్టలేదు. ఎందుకంటే నా శరీరం నేను కాపాడుకోవాలి కదా. అందరూ మీకులాగా విశ్వాసంతో ఉంటారు ఏంటండి? ఒక్కొక్కళ్ళు విశ్వాస స్థాయి హైలో ఉంటుంది, ఒక్కొక్కళ్ళు విశ్వాసపు స్థాయి తక్కువలో ఉంటుంది. రాత్రి ఈవిడ రూమ్లోకి వస్తున్నప్పుడు నేను అదే ఇంచుమించు 100 సార్లు చూస్తుంటాను. నేను 100 సార్లు ప్రార్థన చేస్తుంటాను ఆవిడ కోసం. ఈవిడ మళ్ళీ ఎక్కడ డిస్టర్బ్ అవుద్దని చక్కమని అలా పైకన్నాను అంతే. అంత భయంకర. వాళ్ళందరూ చూస్తారు కదా ఆయన్ని. ఏమండి చూస్తారా? చూడరా? దేవుడు స్వాస్యంగా ఇచ్చాడు. ఈ 1వ వచనం దగ్గర నుంచి 4వ వచనం వరకు ఒక ఎత్తు, 5వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు ఒక ఎత్తు. ఒక మాట చెప్తాను, గుండెలో పెట్టుకోండి. పాత నిబంధన వారికి మనకు ఉన్న తేడా, ఏ రాజైనా గాని, ఆఖరికి దావీదు రాజు అయినా గాని, ఒక రాజు ప్రధాన యాజకుడు అవ్వలేడు. ఆమేన్, ఆమేన్. అయితే ఒక రాజు ప్రవక్త కాగలడు. ఓకే, సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 29వ వచనం. ఏమండి? అందుకు మోషే అండర్లైన్ పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. యెహోవా ప్రజలందరూ యెహోవా ప్రజలందరూ ఏమైపోవాలి?
ఏమైపోవాలి? చెప్పాలి. ఏమైపోవాలి? మనందరం ప్రవక్తలం. దేవునికి స్తోత్రం. మనందరం ప్రవక్తలం. దేవునికి మహిమ. ప్రవక్త అంటే ఏంటి? ఇక్కడ మనిషికి, అక్కడ దేవునికి మధ్యవర్తి. అక్కడ దేవుడి భాషలో మాట్లాడాలి, ఇక్కడికి వచ్చి మనుషుల భాషలో మాట్లాడాలి. అర్థమవుతుందండి? కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి రాజు ప్రధాన యాజకుడు కూడా అవుతాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. పాత నిబంధనల యోగ్యత లేదు, యేసు రక్తం లేదు వారికి. ఇప్పుడు మనం ఎవరో రాజులైన యాజక సమూహం. దేనికోసం? ఆయన గుణాతిశయములను ప్రచురపరుచు నిమిత్తం చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఇక్కడ హిజ్కియా రాజు ప్రవక్తగా మారి 5వ వచనం నుంచి ప్రవచన వాక్కుగా దర్శనమందు చూస్తా రాసిన మాటలు ఈ మాటలు ఏంటో చూద్దాం. 5వ వచనం. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన? అమ్మా ఎవరిదమ్మా? నరేంద్ర మోడీ సెల్లు ఒకతే అనుకున్నాను, ఇంకో ఆవిడ తయారైంది. ఈవిడ కావు, ఇలా చూస్తుంది ఈవిడ, పెద్ద సెల్లి. ఏంటంట? దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బోరధ్వనితో యెహోవా. యేసుక్రీస్తు ప్రభువే ఆరోహణం అయ్యింది. ఎక్కడి నుంచి? ఆయన పునరుద్ధానుడైన తరువాత 40 రోజులు 500 మందికి దర్శనమిచ్చి యెరూషలేముకు ఎదురుగుండా ఉన్న, అది శుక్రవారం చెప్పాను, యెరూషలేముకు ఎదురుగా ఉన్న ఒలీవల కొండ, కల్వరి కొండకు ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద నుండి అందరూ చూచుచుండగా ఆరోహణమాయెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఆరోహణం అవ్వడానికి ముందు ఇంచుమించు 800 సంవత్సరాల ముందు హిజ్కియా రాజు చెప్తున్నాడు, దేవుడు ఆరోహణమాయెను, బూరధ్వనితో ఆరోహణమాయెను. దేవునికి స్తోత్రం. పౌలేమంటాడు ఆరోహణను? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. నా మొహంకు చూడకూడదండి, టక్ టక్ అని చెప్పాలి మాటలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం తొందరగా. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకెళ్ళిపోయి చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా అసలు ఏం రాయాలో తెలుసు అక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సెన్సిటివ్ అంటే, ఎంత సున్నితం అంటే, చిన్నది కూడా ఆయన చాలా పట్టించుకుంటాడు. ఆమేన్. ఆ అవరోహణమాయను అని రాయాలి. ఆ అవరోహణం అని అంటే అది నెగిటివ్ వర్డ్. బైబుల్లో ఎక్కడ నెగిటివ్ వర్డ్ అనేది ఉండదు, పాజిటివ్నే. అందుకని ఆరోహణం అనలేదు, ఏమన్నారు? అవరోహణం అనలేదు, ఆరోహణం అన్నారు. ఏమండి? ఒకవేళ ఆయన అవరోహణం అయ్యాడు అనుకో, ఏమి జరుగును? ఎప్పుడన్నా అవరోహణం అయ్యాడా దేవుడు? లేదా? అవరోహణం అయ్యాడా? ఆదికాండ గ్రంథం 11వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 11వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. చెదరగొట్టెను. ఎందుకు? ఆయన వచ్చాడు కాబట్టి. ఆ బాబేలు అనేది కట్టబడుతున్నప్పుడు యెహోవా చూచి దిగి వచ్చి వారినందరినీ చెదరగొట్టేశాడు, అంతే. రెండవ సందర్భం ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. నేను ఏంటంట? ఎవరన్నారు? దిగి అంటే దిగడం అంటే ఏంటి? అవరోహణం. దిగిపోయి చూచానని చెప్పి సొదొమ గొమొర్రా గురించి దేవుడు చెప్తున్నాడు అబ్రాహాం గారితో. అబ్రామా, నా స్నేహితుడా, నీ దగ్గర ఈ విషయం ఎలా దాస్తానయ్యా? నేను ఇప్పుడు దిగిపోయి, అంటే ఇక్కడి నుంచి నేను దిగి ఆ సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఒక మొర నాకు వస్తుంది. అది నిజమైతే గనక దానిని అగ్నితో కాల్చేస్తాడు. దిగొస్తే చెదరగొట్టేస్తాడు, దిగొస్తే కాల్చేస్తాడు. ఆ అష్షూరు దండులోనికి దిగి వచ్చి 185,000 మందిని
హతమార్చెను. దేవుడు దిగొస్తే ఏమవుతుంది తెలుసా? ఆయనను నమ్ముకున్న వారు క్షేమం, ఆయనను నమ్ముకొనని వారికి క్షామం. మొహవాన్ని కొట్టండి, ఆవిడ కవిత్రి అయిపోతుంది. దేవుణ్ణి, అందుకే దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక్కసారి ఆలోచించండి, పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఎంత వేరియేషను. ఎందుకో తెలుసా? కేవలం యేసుప్రభు ఉన్నాడు ఇక్కడ, అక్కడ ఆయన దూతగా దిగొచ్చాడు. ఇక్కడ యేసుప్రభు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో ఉన్నారు, ఇప్పుడు రైట్ నౌ మనతో ఉన్నారు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. చిచ్చి 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 కొడదాం, చప్పట్లు కొడదాం. ఈవిడిది హల్లెలూయా. పాపమ్మకు చప్పట్లు చూసి ఎలా కొట్టిందో చూపించిన. ఎక్కడైనా మార్కెట్లో ఎవడన్నా ఒక మాట అనాలా, ఇలా కొట్టదు, ఇలా కొడుతుంది పాపం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు భూగర్భంలోకి దిగెళ్ళిపోయి చెరను, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకవేళ యేసు ప్రభు రాకడ కంటే ముందు మనం చనిపోయాం అనుకో, ఇప్పుడు మనం ఎక్కడుంటాం? ఆయనతో పాటు. హల్లెలూయా. ఈ చెర ఎక్కడి నుంచి వచ్చింది? పాత నిబంధనలోది. మనం మాత్రం ఆ నెమ్మది కలిగిన స్థలంలో, హల్లెలూయా, మనం ఉంటాం. 2వ వచనం, 6వ వచనం, దేవుని కీర్తించుడి కీర్తించుడి కీర్తించుడు. ఇప్పుడు ఈయన చెరబట్టుకుని పరలోకంలో అడుగు పెడుతున్నాడండి. అమ్మా ఒకసారి నాకు చూడండి, ఒక చేతిలో చెర ఉంది. ఇది బ్యాగ్ ఏదైనా ఉందా? పోన్లేండి, తగిలించుకుంటారు. ఇదో చెర, ఇదిగోండి, ఇలా పెట్టుకుని పరలోకంలో అడుగు పెడుతున్నాడు. ఏమండి, పరలోకంలో అడుగు పెట్టినప్పుడు అక్కడ దూతలు ఉంటారే. ఎంతమంది దూతలు? 1, 2, 3, 4, 5, 10 మంది. కోటాను కోట్ల దేవదూతలు ఆయన దగ్గరికి వచ్చేసి, బాబు రక్షణ కార్యం చేయటానికి వెళ్ళావు కదా, చేసేసావా? ఆ దెబ్బలయ్యి చూపిస్తాడా చూపించడా? ఒకసారి ఆలోచించుకోండి. చూపిస్తాడా చూపించడా? ముళ్ళ కిరీటం, ఇలా షర్ట్ తిప్పి పక్కలో బెళ్ళెపు పోటు, కాళ్ళ మీద దెబ్బలు, వీపు చూపించి కొరడా దెబ్బలు, ఇవన్నీ. ఇదిగో చెర, దీన్ని తీసుకురావటానికి వచ్చానన్నప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? దేవుడు కీర్తించండి, కీర్తించండి, చప్పట్లు కొట్టండి, మన దేవుడు వచ్చేసాడు, చెరను పట్టుకొచ్చేసాడు, మన దేవుడు మన మధ్యకు వచ్చాడు అని గాన ప్రతిగానములు, హల్లెలూయా, గాన ప్రతిగానాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. అది మాట అక్కడ 6వ వచనంలో ఉన్న మాట ఏంటి? దేవుని కీర్తించుడి, మన రాజును కీర్తించండి. తర్వాత దేవుడు సర్వభూమికి, ఇది 2వసారి ఇక్కడ ఇదే కీర్తనలో ఇదే మాట, 2వ మాట. అంటే మన రాజు ఎవరు? మన రాజు ఎవరు? చెప్పాలి. మన రాజు. పెళ్లి కూతురులు సిగ్గుపడుతున్నారేంటమ్మా? మీ ఆయన పేరు చెప్పమంటే పెళ్ళిలో అప్పుడు ఊరికే ఉత్తునే. ఇప్పుడు వాళ్ళు సిగ్గుపడరా? మా రాజు సురేష్ ఆడే కదా అని అంటారు ఇప్పుడు ఆడవాళ్ళు. అప్పుడు ఆడవాళ్ళు అలా కాదు, కొద్దిగా సిగ్గుపడేవారు. మీరు అంత సిగ్గుపడద్దు, గట్టిగా చెప్పండి. మన రాజు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఆయన సర్వభూమికి మహారాజు. తర్వాత అండి, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అది గ్రహించుకొను వారలారా కీర్తనలు పాడుడి. 7వ వచనం. అమ్మ మీకు మాకు తేడా ఉందా? రమ్యముగా కీర్తన పాడా, మాది కొద్దిగా అప్డేటెడ్ వెర్షన్. అందుకని ఇక్కడ ఏముందంటే 7వ వచనంలో దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, గ్రహించుకొను వారలారా కీర్తన పాడుడి. దీనికి ఈ మాటకు 1 గంట పట్టింది నేను గ్రహించుకోవడానికి. రాత్రి ఏం గ్రహించాలి? ఆయన సర్వభూమికి రాజని గ్రహించాలి, ఆయన ఏలియోన్ అని గ్రహించాలి, ఆయన భయంకరుడని గ్రహించాలి,
ఆయన సర్వభూమికి రాజని గ్రహించాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని గ్రహించాలి. చెరను చెరగా తీసుకొచ్చాడని గ్రహించాలి. ఆయన తిరిగి రాబోతున్నాడని గ్రహించాలి. ఆయన వరుడని గ్రహించాలి. మనము సంఘ వధువని గ్రహించాలి. ఈ సంఘ వధువును విందులో పాల్గొనింపజేస్తాడని గ్రహించాలి. 1000 ఏండ్ల పరిపాలనలో తిరిగి వస్తాడని గ్రహించాలి. ఆయనతో రాజ్యం చేస్తామని గ్రహించాలి. సదాకాలము మనం ఆయనతో ఉంటామని గ్రహించుకొను వారలారా ఏం చెయ్యాలి? కీర్తనలు పాడుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనలు పాడాలి. మనం గ్రహించుకున్నాం. దేవుడు మనకు జ్ఞానం కలిగిన ఆత్మనిచ్చాడు. ఆమెననరే. మనకు బుద్ధి కలిగిన ఆత్మనిచ్చాడు. మనకు వివేకం కలిగిన ఆత్మనిచ్చాడు. సదాకాలము మనతో ఉండే ఆత్మనిచ్చాడు. సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించే ఆత్మనిచ్చాడు. జరగవలసిన సంగతులు బోధించే ఆత్మనిచ్చాడు. లోకమును గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పించే ఆత్మనిచ్చాడు. మనలో ఉండే ఆత్మనిచ్చాడు. మనతో ఉండే ఆత్మనిచ్చాడు. మన మార్గమును సరళము చేసే ఆత్మనిచ్చాడు అని గ్రహించుకొని వారులారా స్తుతించండి దేవుణ్ణి. 8వ వచనం. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. పాత నిబంధనలో యెహోవా పరిశుద్ధుడని ఇక్కడ మనం కట్టుకోవాలి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా ఆయన వచ్చినప్పుడు ఆయన కూర్చున్న సింహాసనం మీద ఏమని రాసి ఉంటుందో తెలుసా? ఇదే మాట. ఇది దేవుని యొక్క పరిశుద్ధ సింహాసనం. హల్లెలూయా. ఇక ఏ రాజు సింహాసనం మీద ఆ పేరు ఉండదు. మన దేవుడే పరిశుద్ధుడైన రాజు. హల్లెలూయా. 9వ వచనం చదువుదాం. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. ఎక్కడ? హర్మిగిద్యోన్. హిజ్కియా గారు దర్శనం చూస్తున్నాడు. ఆయన రాజే గాని ప్రవక్త. ఆయన దర్శనం చూస్తూ ఆ దర్శనంలో హర్మిగిద్యోను యుద్ధాన్ని చూస్తున్నాడు. అందరికీ పైగా యేసుక్రీస్తు ప్రభు ఆయన వారితో యుద్ధం చేయుచుండగా సర్వభూమి, సర్వ ప్రజ ఆయన అధికారము కిందకు వచ్చేసి ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వారందరికీ ఒక పేరట. ఏమని? అబ్రహాము యొక్క దేవుని జనులు. దేవునికి స్తోత్రం. ఆ గుంపులో ఎవరుంటారో తెలుసా? మనందరం ఉంటాం. కొడదాం, చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క దేవుని ప్రజలం మనం. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? దేవుడు అబ్రహాంకి ఇచ్చినాయి 7 వాగ్దానాలు మనకే. ఈ వాగ్దానాల చేతబట్టుకుని ఆ హర్మిగిద్యోను దగ్గర చెప్తాడు, అబ్రహాము దేవుని జనులు. ఆఖరి వచనం. భూనివాసులు ధరించుకొని కేడములు దేవునివి. ఆయన మహోన్నతుడు. అక్కడ హర్మిగిద్యోను యుద్ధం. దాన్ని యెహోషాపాతు లోయ. ఎంతమంది గుర్తుందో నిజంగా చెప్పండి. గుర్తున్న వాళ్ళందరూ. ప్రకటన గ్రంథం నాకు గుర్తుంది. అది యెహోషాపాతు లోయ అని మీరు చెప్పారు. చెప్పాను కాబట్టే చెప్పానని చెప్తున్నాను. మీకెంతమందికి గుర్తుందని. అందుకే నేను మిమ్మల్ని ఏం తప్పు పట్టను. కాకపోతే మరొక్కసారి మీరు నోట్సులు రాసుకున్నారు కదా, అది మీరు పరిశీలించండి. నేను అప్డేట్ చేస్తాను. వచ్చే వారం నుంచి ఆల్రెడీ 2-3 ఎడిట్ చేశాను. కష్టపడి అప్డేట్ చేస్తాను. ప్రకటన గ్రంథాన్ని మీరు కూడా బోధించాలి ఇక్కడ నిలబడి. ఆమేన్. ఒక రోజు పెట్టుకుందాం. మొత్తం అన్నీ అప్డేట్ అయిపోయిన తరువాత. అన్నాలో అయితే కనపడకుండా మీరు చూసి చెప్తున్నారు, చూడకుండా చెప్తున్నారు. మాకేమర్థం అవుతుంది? ఓ పని చేద్దాం. ఒక్కొక్కరి ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకుని ఆ ఇంటోళ్ళు చెప్పేటట్టుగా ప్రార్థన చేసుకుందాం. ఇది బాగుంటుంది. ఏదేమైనా ప్రకటన గ్రంథం మాత్రం మీరు చెప్తున్నారు, మనందరం వింటున్నాం. ఆమేన్ అనండమ్మా. ఆమేన్. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ యెహోషాపాత్ అనే లోయలో జనుల కేడములన్నిటినీ, అంటే ఈ ప్రపంచంలో ఉన్న రాజులందరూ యేసు ప్రభు మీదకి యుద్ధానికి వస్తారు కదా, వాళ్ళందరూ కేడాలు తీసుకొస్తారు కదా. ఆ కేడాలన్నీ ఎవరి వశమైపోతాయి? దేవుని వశమైపోతాయి. అందుకే దేవుడు మహోన్నతుడు,
సొలొమోనండి దేవాలయం కట్టిన తరువాత సొలొమోను సైన్యానికి యోధా సైన్యానికి బంగారు కేడెములు, బంగారు డాళ్ళు తయారు చేయించాడు. విన్నారా? అయితే ఐగుప్తు రాజు అయిన షఫీ, ఇప్పుడు ఎవరో వక్తున్నారు, ఆయన కాదు, షఫీ అని ఒక రాజు వచ్చి ఈ బంగారు డాళ్ళన్నీ ఎత్తుకెళ్ళిపోయాడు. సొలొమోను తర్వాత ఎవరు రాజు అయ్యారు యోధా వారికి? రెహబాం ఇత్తడితో డాళ్ళు తయారు చేసి పెట్టాడు. ఇక ఇప్పుడు అర్మిగిద్యోను యుద్ధం యెహోషాపాతు లోయలో అయిపోయిన తర్వాత మనకి ఎత్తడి డాళ్ళు, ప్లాస్టిక్ డాళ్ళు ఇలా అక్కర్లేదు. దేవుడే మనకు డాల్ అయిపోవును గాక. దేవుడు మహోన్నతుడాయను. దేవుడే మనకు కేడమైపోవును గాక. దేవుడే యుద్ధ ఆయుధమైపోవును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిలబడదాం, దేవుణ్ణి కీర్తన చేద్దాం. మన దేవునికి ఆర్భాటముతో చప్పట్లు కొడుతూ, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడి వాక్యం